శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురువర బ్రహ్మణే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ నెల ఆశ్వయుజ మాసము, కొన్ని రోజులు 10 రోజులు కార్తీక మాసము, సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది అనేవి మాస ఫలితాల విశ్లేషణ ఇప్పుడు చెప్పుకుందాము. ముఖ్యంగా సింహరాశి అంటే మఘా నక్షత్రము 4 పాదాలు, పుబ్బ పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1 కలిపితే సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ మాసము గ్రహములు ఏ విధంగా సంచారము చేస్తున్నాయి అనేది కనుక మనం అవలోకనం చేస్తే, బృహస్పతి కొంత లాభస్థానంలో ఉన్నాడు సింహరాశి వారికి. కాబట్టి మిథునంలో ఉన్నటువంటి గురువు సింహానికి లాభాన్ని చేకూరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడే అక్టోబర్ నెలలో ఒక చిన్న మార్పు కూడా ఉంటుంది. గురువు అక్టోబర్ 19 నుంచి 12వ స్థానంలోకి వస్తున్నాడు, అంటే కర్కాటకానికి వస్తున్నాడు. ఇది కర్కాటకంలోకి రావడం వల్ల గురువు వ్యయస్థానంలోకి వస్తున్నట్టుగా అవుతోంది. కాబట్టి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి అక్టోబరు నెలలో 3వ వారం నుంచి గురుబలం తగ్గుతోంది, ఇది గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు. రెండవది, శనైశ్చరుడు మీకు అష్టమంలో ఉన్నాడు. ఇంకా అష్టమ శని గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. 2 విషయాలు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, 1వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత దోషములను కలిగింపజేస్తూ ఉన్నాడు. అంటే దాదాపుగా గ్రహయోగం అనేటువంటిది 1 వంతు మాత్రమే అనుకూలంగా ఉంది. పెద్ద అద్భుతమైనటువంటి గ్రహయోగాదులు అనేటువంటివి సింహరాశి వారికి ఈ మాసంలో లేవు. అయితే ఇక్కడ చూస్తే కనుక మెజార్టీ కనుక చూసుకున్నట్లయితే కుజుడు కానీ శుక్రుడు కానీ, గురువు అక్టోబర్ 19వ తేదీ వరకు శుభుడు, తర్వాత అర్ధశుభుడు, రవి బుధులు అర్ధశుభులు. కాబట్టి ఆశ్వీజ మాసంలో కొంత మేరకు మొదటి 15 రోజులంతా గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. తర్వాత కుజ శుక్రులు ఈ మాసమంతా కూడా మీకు అనుకూలంగానే ఉండబోతూ ఉన్నారు. కాబట్టి ఆశ్వీజ మాసంలో పర్వాలేదన్నట్టుగానే మీకు గ్రహ సంచారం సాగుతూ ఉన్నది. కొన్ని సౌకర్యాలు అనుభవిస్తారు. ఆకస్మికమైనటువంటి ధనలాభమునకు అవకాశం అనేటువంటిది ఉన్నది. మిత్రుల సహకారము, దాన ధర్మాలు చేయటము, గృహ నిర్మాణాలు చేపడతారు. అప్పులు వసూలు చేయడంలో నైపుణ్యాన్ని చూపిస్తారు. కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఏవైతే గతంలో మీరు చేసినవి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో ఆ పొరపాట్లు అనేటువంటివి మీ ఆత్మస్థైర్యమును దెబ్బతీసే అవకాశం కూడా లేకపోలేదు. విద్యార్థులు బద్ధకాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టి లక్ష్యాన్ని చేరే వరకు ఏకాగ్రత సడలకుండా సాధనా మార్గంలో ఉండండి. చదవండి. ఒత్తిడి పెరుగుతుంది. కీలక విషయాల్లో పెద్దల యొక్క సలహాలు సూచనలు మీకు చాలా అవసరం అవుతాయి. ఆర్థిక పరంగా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులను వీలైనంతగా నియంత్రించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సింహరాశి వారు వ్యాపారంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలతో ముందుకు వెళ్ళండి. సింహరాశి వారికి
వా ఈ అక్టోబర్ నెల 22 నుంచి 29 లోగా ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నవి అనుకున్నట్టుగా సింహరాశి వారు సాధించగలుగుతారు. నూతన ఆలోచనలు దాదాపుగా కూడా ఈ మాసంలో మీకు ఫలించే ఆస్కారం కూడా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగ వ్యాపార వర్గాల వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యండి. కొన్ని విషయములు మీ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చు. తొందరపాటు చర్యలకు సిద్ధపడకూడదు. శుభకార్యముల యందు పాల్గొనేటువంటి అవకాశములు కూడా మీకు రావచ్చు. ముఖ్యంగా 13వ తేదీ, 14వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ కొంత ప్రయాణాలు చేసేటువంటి వారు సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి. సంతాన సంబంధమైనటువంటి ప్రయత్నములు ఈ మాసంలో కొంత మీరు మొదలు పెడితే తప్పకుండా మీకు అవ్వవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు దూర ప్రాంతానికి బదిలీ అవటానికి కూడా ఆస్కారం ఉంది. భాగస్వామ్య వ్యాపారములు చాలా తృప్తిగా లాభంగా ముందుకు ఉంటాయి. శుభకార్యములలో పాల్గొనే అవకాశాలు కూడా వస్తాయి. గురువుల యొక్క అనుగ్రహంతో క్లిష్టమైన సమస్యల నుంచి కూడా బయటపడతారు. అక్టోబర్ 5వ తేదీ ఉదయం నుంచి రాత్రి దాకా మౌనం, ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం సరిపోతుంది. నేను చెప్పినటువంటి ఇవి పాటించండి. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారు శనివార నియమాలు పాటించండి. ఎందుకంటే మీకు అష్టమ శని కాస్త కష్టపెడుతూ ఉంటాడు. శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణములు చేయటం మర్చిపోకండి. వీలున్నప్పుడల్లా తైలం, నువ్వుల నూనె శివాలయానికి ఇస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణము వదిలిపెట్టకుండా చెయ్యండి. కాలభైరవ అష్టక పారాయణము మంగళవారం నాడు 3 సార్లు చెయ్యండి. 4 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. అన్నీ మీకు మంచి ఫలితాలు బ్రహ్మాండంగా కలుగుతాయి. ఇక ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాదుల వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. కాబట్టి సింహరాశి వారు కొంత ప్రయత్నపూర్వకంగా సాధన చేస్తే ఈ మాసంలో మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కూడా పొందుతారు. వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశల వల్ల కొంత ఫలితముల యందు వ్యత్యాసం ఉండవచ్చు. వ్యక్తిగతంగా ఫలితములు చెప్పించుకోవాలి అనుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా వారికి జాతకాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా నేను మాట్లాడడం జరుగుతుంది. సింహరాశి వారందరికీ కూడా బాగుండాలి. ఈ సంవత్సరం, ఈ నెలంతా కూడా మంచి ఫలితాలు కలగాలి అని ఆశీర్వచనం ఇస్తూ వచ్చే మాసం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.